ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశిలో పుట్టిన వారికి 2026 సంవత్సరం మార్చి నెలలో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది. అన్ని పనులు పక్కన పెట్టేసి అతి త్వరగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకు అంటే మార్చి 3వ తారీఖున హోలీ పౌర్ణమితో పాటు అతిపెద్ద చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఇక ఈ గ్రహణం కారణంగా వృషభ రాశి జాతకులకు జరిగేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. ముఖ్యంగా వృషభ రాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత ఎప్పటి నుంచో తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిల్లి పాది మీద ఉంది. మీరు మాత్రం ఆ దేవతను గుర్తించడం లేదు. అలాగే ఈ మార్చి 3వ తారీఖున హోలీ పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం తర్వాత మీరైతే 5 అతిపెద్ద శుభవార్తలు అనేవి వినబోతూ ఉన్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు మీ ఇంట్లో తిరిగేటటువంటి ఆ దేవత ఎవరు, అలాగే ఈ హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం తర్వాత మీరు వినబోతున్న ఆ 5 శుభవార్తల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీరైతే ఈ వీడియోకి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు మంచి ఆకర్షణీయమైన చక్కటి రూపురేఖలతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే విధంగా ఎంతో అందచందాలను కలిగి ఉంటారు. ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలను పంచుకుంటారు. అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతి ఒక్కరితో మిత్రత్వాన్ని అంటే స్నేహాన్ని కోరుకుంటారు. ఈ రాశి వారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు. ముఖ్యంగా వృషభ రాశిలో పుట్టిన వ్యక్తులు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఈ విషయంలో కూడా నిర్లక్ష్యంగా అస్సలు వీరు ఉండరు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా నష్టమైనా ఎంతో ఇష్టపూర్వకంగా ఆ పనులను పూర్తి చేస్తారు. ఇక ఈ వృషభ రాశిలో పుట్టిన వారు అందరినీ ఎంతో బాగా ప్రేమిస్తారు. ఎంతో విధేయతగా ప్రతి ఒక్కరితో ఉంటారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ వృషభ రాశి వారు. ఇక ఈ వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉంది. కానీ మీరు మాత్రం ఆమెను గుర్తించడం లేదు. మీరు ఒకవేళ గమనించుకుంటేనైతే కనుక గత 5-6 సంవత్సరాల నుండి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని ప్రమాదాలు ఏవైతే అవి ఉన్నాయో అవి మీకు మీ ఇంటిల్లి పాదికి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి గల కారణం ఆ దేవత మీ ఇంట్లో తిరుగుతూ ఉంది. ఆమె కటాక్షాలు ఎప్పటి నుంచో మీ మీద ఉంటూ ఉన్నాయి. ఇక ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడు కూడా ఒక కులదేవత అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదేవత గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వృషభ రాశి వారి ఇంట్లో కూడా ఎప్పటి నుండో మీ పూర్వీకుల నుండి మీకు ఒక కులదేవత అనేది ఉన్నారు. ఆ కులదేవత ఎవరు అనేది మీరు మర్చిపోయారు. కాబట్టి మీకైతే గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా చెప్పుకోలేని సమస్యలు, ఆటంకాలు, బాధలు అనేవి ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి మీరు మాత్రం ఆ కులదైవాన్ని, ఆ దేవతను మర్చిపోయారు. కాబట్టి ఆ కులదైవమే మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నారు. కాకపోతే మీరు మాత్రం ఆ కులదేవాన్ని మర్చిపోవడం, మీ కులదేవాన్ని కనుక మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. కనుక మీరు మాత్రం మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక మీ పెద్దవాళ్ళని మీ కులదైవం ఎవరో తెలుసుకోండి. ఒకవేళ మీ కులదైవం కనుక మీకు తెలుసుకుంటే ఒక విగ్రహాన్ని కానీ తెచ్చుకోండి, లేదంటే ఒక పటాన్ని తెచ్చుకోండి. అలా కుదరకపోతే మీ కులదైవం పేరేమిటో కనుక్కోండి. ఆ విధంగా మీరు కనుక్కున్న తర్వాత ప్రతిరోజు కూడా మీరు మీ కులదైవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోవాలి, పూజించుకోవాలి. ధూప దీప నైవేద్యాలతో మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఈ విధంగా మీరు ప్రసన్నం చేసుకుంటే కనుక మీ మీద వచ్చేటటువంటి ప్రతి ఆపద తొలగిపోతుంది. మీరైతే మీరు మీ కుటుంబ సభ్యులతో మీరు చేసే ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. మీ కుటుంబాన్ని వెన్నంటే ఆ కులదైవం మీకు తోడుగా నీడగా ఉంటారు. కాబట్టి మీ కులదైవాన్ని మాత్రం ఖచ్చితంగా పూజించడం స్టార్ట్ చేయండి.
ఇక వృషభ రాశి వారికి రాబోయేటటువంటి ఈ మార్చి 3వ తారీఖున హోలీ పౌర్ణమి అలాగే అతిపెద్ద చంద్రగ్రహణం తర్వాత నుండి కూడా మీరైతే 5 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. ఇక మొట్టమొదటి శుభవార్త ఏమిటి అంటే కనుక పెళ్లికి సంబంధించిన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి మంచి పెళ్లి సంబంధాలు కుదిరి మీకు పెళ్లిలో జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే చదువులు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి చక్కటి జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు రెండో కోరిక నెరవేరుతుంది. ఇక ఎవరైతే ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటే కలలు కంటూ ఉంటే కనుక అవి ఈ మార్చి 3వ తారీఖున హోలీ పౌర్ణమి తర్వాత చంద్రగ్రహణం తర్వాత నుండి కూడా మీరు కోరుకునే కోరికలు నెరవేరుతాయి. మీరు కొనాలనుకున్న ప్రతి వస్తువు కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు మీకు విదేశాలకు వెళ్ళే ఒక చక్కటి అవకాశం ఈ పౌర్ణమి తర్వాత చంద్రగ్రహణం తర్వాత మీకు రాబోతోంది అనేటటువంటి ఒక శుభవార్త మీరు వినబోతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా 5వ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే వృషభ రాశి వారిలో సంతానం కోసం గత కొన్ని రోజులుగా ఎదురు చూసినట్లయితే కనుక వారికి ఈ హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం తర్వాత సంతానం విషయంలో ఒక శుభవార్త వింటారు. ఈ 5 శుభవార్తలు విని అయితే మీరు ఎంతో చక్కగా ఆనందంగా మీ జీవితం ముందుకు సాగుతుంది. ఇక వృషభ రాశి వారికి ఉండేటటువంటి అనుకూల పరిస్థితులుగా మార్చుకోవడానికి అదేవిధంగా మీరు మునుముందు ఇంకా మంచి మంచి సక్సెస్లు సాధించడానికి మీకు వీలైనంతలో పేదవారికి దానధర్మాలు చేయండి. అన్నదానం వస్త్రదానం లేదా ధనరూపేణ అనాథాలకు వృద్ధులకు మీరు చేతనైనంత సాయం చేయండి. తద్వారా మీరు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందుకుంటారు. ఫ్రెండ్స్ చూసారు కదా, వృషభ రాశి వారికి ఈ మార్చి నెలలో జరిగే అద్భుతమైన 5 శుభవార్తలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.